అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసేయండి. ఆచార్య చాణక్య లక్ష్మీదేవి నివాసం చేసే ఇళ్ల గురించి కీలక సూచనలు చేశాడు. విపరీతమైన ఖర్చు, వంటగది శుభ్రం చేయకపోవడం, సాయంత్రం ఇంటిని ఊడ్చడం వల్ల పేదరికం, చికాకులు వస్తాయని హెచ్చరిస్తున్నాడు. మనకున్న కొన్ని అలవాట్ల వల్ల మనం ఎంత కష్టపడ్డా కూడా డబ్బు చుట్టూ తిరుగుతుంది కానీ చేతికి రాదు. కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి మన ఇంటి నుంచి నిష్క్రమిస్తూ ఆమె సోదరి అయిన అష్టలక్ష్మి ప్రవేశిస్తుందని చెప్తున్నారు. అష్టలక్ష్మి ప్రవేశించిందంటే పేదరికం, చికాకులు, ఆరోగ్య సమస్యలు కూడా మొదలవుతాయి. మొదటగా విపరీతమైన ఖర్చు చేసే ఇళ్లలో లక్ష్మి నివసించదు. అవసరం లేని వ్యక్తులకు, అవసరం లేని వస్తువులకు డబ్బు ఖర్చు చేస్తూ గొప్పగా బ్రతికే నాటకం చేసేవారు చివరికి అప్పుల్లో మునిగిపోతారు. పోనివ్వండి అనే మనస్తత్వంతో పొదుపు లేకుండా డబ్బు ఖర్చు చేస్తే కష్టకాలంలో ఎంత సంపాదించినా ఉపయోగపడదు. అందుకే ఖర్చు చేసే ముందు ఆలోచించి అవసరం ఉంటేనే ఖర్చు చేయాలి. మరొకటి, వంటగదిని రాత్రిపూట శుభ్రం చేయని ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. వంట చేసి పెట్టిన పాత్రలు అలాగే వదిలివేయడం, చుట్టూ మురికిగా వదిలివేయడం అన్నపూర్ణాదేవిని అంతటితోటి లక్ష్మీదేవిని కూడా కాస్త కలతపరుస్తుంది. అలా చేయటం వల్ల ఇంట్లో శుభం ఉండదు. కాబట్టి ప్రతి రాత్రి భోజనం చేసిన తర్వాత వంటగదిని క్లీన్ చేయడం తప్పనిసరి. ఇంకొక ముఖ్యమైన విషయం, సాయంత్రం ఇంటిని ఊడ్చడం, సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో చీపురు వేయడం, చెత్త దూస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రారు అంటారు. ఎందుకంటే ఈ సమయం ఆమె వచ్చేది. మీరేమైనా శుభ్రం చేయాల్సి వస్తే ఆ చెత్తను వెంటనే బయటపడేయకుండా మరుసటి రోజు ఉదయం పారేయడం మంచిది. అలాగే సోమరి, గౌరవించని, నీతిమీరి ప్రవర్తించే వాళ్ళ ఇళ్లలో లక్ష్మి ఉండదు. ఎవరిని గౌరవించని వారు ఎంత డబ్బున్నా పేదరికానికి బానిసలవుతారు. పెద్దలను, స్త్రీలను, పండితులను అవమానించే వ్యక్తులు దీర్ఘకాలంగా ధనాన్ని నిలబెట్టుకోలేరు. ధనం సక్రమంగా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇంటిలో శుభ్రత, పొదుపు, గౌరవం, నీతి ఇవన్నీ ఉంటేనే లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇవి లేకపోతే ఎంత సంపాదించినా లాభం లేదు. దాంతోపాటు మంచి ఆచారాలు పాటించాలి. ప్రతిరోజు ఇంటిని శుభ్రంగా ఉంచాలి. అప్పుడే సంపద నిలుస్తుంది, శుభం కూడా జరుగుతుంది. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని అందజేస్తున్నాము. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని పాటించడం మంచిదని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.